ఈ వీడియోలో మనం మన కంపెనీ యాప్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అదేవిధంగా ఎలా లాగిన్ అవ్వాలి, ఆ తర్వాత ఫీల్డ్ యాక్టివిటీస్ ఎలా సబ్మిట్ చేయాలనే విషయాన్ని మన ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మీ ఫోన్లో ఉన్న యాప్ స్టోర్కి వెళ్ళాలి. ఆ ప్లే స్టోర్కి వెళ్ళిన తర్వాత వన్ ఛానల్ అనే యాప్ గురించి మీరు సెర్చ్ చేయాలి. అక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా వన్ ఛానల్ అనే యాప్ గురించి మీరు సెర్చ్ చేయాలి. వన్ ఛానల్ అనే యాప్ సెర్చ్ చేసిన తర్వాత అక్కడ మీరు చూడండి నెంబర్ 1 అని వచ్చి పక్కన ఛానల్ అని ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, నెంబర్ 1 వచ్చి పక్కన ఛానల్ అని ఉంటుంది. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఆ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఒక 4 డిజిట్ పిన్ అడుగుద్ది. అంటే ఇప్పుడు మనం ఫోన్పేకి కానీ లేదా గూగుల్ పేకి కానీ ఎనీ సెక్యూరిటీ యాప్స్ ఏవైతే ఉంటాయో ఆ యాప్స్ అన్నిటికీ మనం ఏ విధంగా అయితే ఒక డిజిట్ పిన్ సెట్ చేసుకుంటామో అదేవిధంగా మన యాప్కి కూడా నాకు నేను చెప్పినట్టుగా క్రియేట్ యువర్ పిన్ అంటే ఒక 4 డిజిట్ పిన్ అడుగుద్ది. అంటే ఆ పిన్ మీరు క్రియేట్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఆ పిన్ మీరు తరచుగా వాడేదై ఉండాలి. ఆ క్రియేట్ చేస్తా మన కంపెనీ నుంచి మీకు ఒక లాగిన్ ఐడి ప్లస్ పాస్వర్డ్ మన కంపెనీ మీకు ఇస్తుంది. అంటే మీకు మెయిల్ ద్వారా షేర్ అవుద్ది. యాప్ క్లోజ్ చేసి ఓపెన్ చేసిన తర్వాత మీకు అక్కడ ఇప్పుడు ఇంటర్ఫేస్ చూపిస్తారు చూడండి, అలాగే షో అవుద్ది అనమాట. అలా షో అయినప్పుడు ఇందాక మీరు క్రియేట్ చేసుకున్న ఆ 4 డిజిట్ పిన్ ఏదైతే ఉందో అది ఇక్కడ ప్రెస్ చేయండి. ఓకే, తర్వాత ఇక్కడ మీకు 2 ఆప్షన్ ఉంటాయి, పారిజాత్ స్మార్ట్ బాక్స్, పారిజాత్ క్విక్ లాగ్ అని. పారిజాత్ స్మార్ట్ బాక్స్లోకి వెళ్ళండి. యాక్టివిటీ సెంటర్ అనే పేరు కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత అక్కడ 3 ఆప్షన్స్ కనపడతాయి. ఫార్మర్ మీటింగ్ అండ్ ఫీల్డ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తే మీకు అక్కడ సబ్మిటెడ్ అని ఒక యాక్టివిటీ ఉంది కదా, అది ఈరోజు సబ్మిట్ చేసింది. దాని కింద యాడ్ న్యూ అని ఉంటుంది అనమాట, దాన్ని క్లిక్ చేయండి. ఓకే, బాటంలో యాడ్ న్యూ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఈ ఇంటర్ఫేస్లో ఏంటంటే మీరు చేసే యాక్టివిటీ ఏ స్టేటు, ఏ డిస్టిక్, ఏ విలేజ్ అని ప్రతి విషయం కూడా చాలా డీటెయిల్డ్గా ఉంటుంది. మీరు ప్రతి ఒక్క ఆప్షన్ కూడా అక్కడ అడిగిన విధంగా ఆ డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేసుకుంటారండి. ఓకే, స్టేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాని కిందే డిస్టిక్ అని ఆప్షన్ ఉంటుంది. ఆ డిస్టిక్ కూడా ఏ డిస్టిక్లో యాక్టివిటీ చేస్తున్నారని సెలెక్ట్ చేసుకోండి. విలేజ్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత కింద మీకు ఒక 2 ఆప్షన్స్ కనపడతాయి, ఫార్మర్ మీటింగా, ఫీల్డ్ డే అని. మీరు అందులో ఫార్మర్ మీటింగ్ ఫార్మర్ మీటింగ్ చేస్తున్నట్లయితే ఫార్మర్ మీటింగ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఫార్మర్ మీటింగ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫార్మర్ నెంబర్ అడుగుతుంది, అంటే ఎంతమంది ఫార్మర్స్ అటెండ్ అయ్యారని. ఆ ఫార్మర్స్ ఎంతమంది అటెండ్ అయ్యారు నెంబరు మీరు అక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా గ్రూప్ మీటింగ్గా, కిసాన్ సభ లేకపోతే మెగా ఫార్మర్ మీటింగ్ అనేది ఆటోమేటిక్గా అక్కడ సెలెక్ట్ అయిపోయింది. దాని కింద ఆప్షను మేనేజర్ ప్రెజెన్స్. మేనేజర్స్ ఎవరైనా వస్తే అక్కడ మీకు ఆప్షన్ చూపిస్తే ఎవరు వచ్చారని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఎవరైనా వచ్చారని కనుక మీరు సెలెక్ట్ చేసుకుంటే అక్కడ కింద మేనేజర్ పేరు ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఓకే, అక్కడ కనపడుతుంది కదా, అదేవిధంగా మేనేజర్ నేమ్ కూడా మీరు ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఒకవేళ ఏ మేనేజర్ రాలేదనుకోండి అక్కడ ఆప్షన్ ఉంటుంది నో మేనేజర్ ప్రెజెన్స్ అని, దాన్ని మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే మేనేజర్ నేమ్ మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, తర్వాత క్రాప్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ క్రాప్ మీద మీరు యాక్టివిటీ చేస్తున్నారు అనేది. ఇక్కడ మీకు ఆల్ టైప్స్ ఆఫ్ క్రాప్స్ ఉంటాయి, దాంట్లో మీరు ఒక క్రాప్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి, ఏ క్రాప్ మీద మీరు యాక్టివిటీ చేస్తున్నారో. తర్వాత కింద మీకు సెలెక్ట్ ప్రొడక్ట్స్, అంటే మన పారిజాత్ కంపెనీ ప్రొడక్ట్లు మీరు ఆ యాక్టివిటీలు ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో ఆ ప్రొడక్ట్లు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. మన కంపెనీ నుంచి ఉన్న అన్ని రకాల ప్రొడక్ట్లు కూడా నేమ్స్ ఇక్కడ మీకు కనపడతాయి. వాటిలో మీరు ఎన్ని ప్రొడక్ట్లు అయితే ఆ మీటింగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో అవన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. వన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ ఓకే కింద ఆప్షన్ ఉంటుంది చూడండి, క్యాన్సిల్ లేదా ఓకే అని. ఓకే అన్న ఆప్షన్ కనుక మీరు క్లిక్ చేస్తే మీకు మళ్ళీ తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. అక్కడ కింద ఇమేజెస్ అని ఉంది కదా, ఆ యాడ్ ఇమేజెస్ అన్న ఆప్షన్ మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీ కెమెరా ఓపెన్ అవుద్ది. మీరు గుర్తుంచుకోండి, ఇది లైవ్ ఫోటోలు మీరు తీయాలి. అంటే లైవ్ ఫోటోలు అంటే మీరు ఎక్కడైతే యాక్టివిటీ చేస్తున్నారో అక్కడ లైవ్గా ఫోటోలు మాత్రం మీరు తీయగలరు. ఆల్రెడీ సేవ్ అయిన యాక్టివిటీస్ కానీ ఆల్రెడీ సేవ్ అయిన ఫోటోలు కానీ మీరు తీయలేరు.
కాబట్టి మీరు యాక్టివిటీ చేసేటప్పుడు మాత్రమే మీరు ఈ ఫోటోలు తీయగలరు. ఓకే, ఒక్కొక్క యాక్టివిటీకి సంబంధించి 4 ఫోటోల వరకు మీరు సబ్మిట్ చేయాలి ఇందులో. ఓకే, ఒకసారి ఆ ఫోటోలన్నీ 4 ఫోటోలు మీరు తీసిన తర్వాత కింద సేవ్ అండ్ ఫినిష్ అని ఉంటుంది. సేవ్ అండ్ ఫినిష్ అన్న ఆప్షన్ మీరు క్లిక్ చేస్తే మీకు 3 రకాల ఆప్షన్లు కనబడుతున్నాయి. క్యాన్సిల్, సేవ్ డ్రాఫ్ట్, సబ్మిట్ అని. క్యాన్సిల్ కొట్టారనుకోండి ఈ యాక్టివిటీ క్యాన్సిల్ అవుద్ది. ఓకే, సేవ్ డ్రాఫ్ట్ కొట్టారనుకోండి అంటే మీరు తర్వాత ఇప్పుడు సబ్మిట్ చేసినా సరే కొంచెం సేపు తర్వాత మళ్ళీ వచ్చి మీరు ఎడిట్ చేసుకోవచ్చు. సేవ్ డ్రాఫ్ట్ కొడితే ఎడిట్ చేసుకోవచ్చు. లేదు సబ్మిటే కొట్టారనుకోండి ఇక అది మీరు మళ్ళీ ఎడిట్ చేసుకోలేరు. ఓకే, సబ్మిట్ కొడితే ఆ యాక్టివిటీ సబ్మిట్ అయిపోయింది ఆన్లైన్లో. ఆ యాక్టివిటీ అనేది ఏదైతే ఉందో అది సబ్మిట్ అయిపోయింది. వన్స్ సబ్మిట్ అయిన తర్వాత మీరు దాన్ని అసలు ఎడిట్ చేయలేరు ఇంకా. ఓకేనా, ఇంతే. మన కంపెనీ నుంచి మీరు ఫీల్డ్ యాక్టివిటీస్ చేయాలంటే ఆ యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా లాగిన్ అవ్వాలి, యాక్టివిటీస్ ఎలా సబ్మిట్ చేయాలనేది కూడా ఈ వీడియోలో మనం చూసి నేర్చుకున్నాం.